హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూచి కిచెన్ రెసిపీస్. ఈరోజు ఈవినింగ్ టైంలో తినడానికి ఒక చక్కటి స్నాక్ రెసిపీ అయితే సింపుల్గా చేసి చూపించబోతున్నాను. కేవలం కప్పు గోధుమ పిండి బంగాళదుంపతో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. మరి ఈ ఈజీ స్నాక్స్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు వాము వేసుకోండి. డైజెషన్కి చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా వేయించేసుకోవాలి చిన్న మంట మీద. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఎండుమిర్చిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టారంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చీలు అలాగే అరంగుళం వరకు అల్లం తీసుకుని ఇలా కచ్చా పచ్చగా నల్ల కొట్టుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా వేయించేసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకొని ఇందులోనే 1 స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటాయి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీరని కొద్దిగా వేయించేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 చిన్న కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఇలా 1 కప్పు నీళ్ళని వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మెజర్మెంట్తో 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి, గుళ్ళగా. ఈ రవ్వ కూడా వేసిన తర్వాత ఈ వాటర్లో కలిసేలాగా పిండంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. స్టవ్ని సిమ్లో పెట్టేసి చక్కగా ఈ పిండంతా కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. పిండి కలపడానికి వీలుగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా వేసేసిన తర్వాత ఈ పిండి ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేసుకోండి. ఒక 5-10 నిమిషాలు అయితే పిండి అంతా కూడా చక్కగా ఆరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత పిండి అనేది చక్కగా ఆరిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ముందుగానే ఉడికించుకున్న ఒక బంగాళదుంపను తీసుకొని ఇలా తురిమేసుకోవాలి. ఇలా తురమడం వల్ల బంగాళదుంప గడ్డలు అనేవి లేకుండా మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది పిండిలో కలుపుకోవడానికి. ఇలా బంగాళదుంప ఒకటి ఉడకబెట్టి తురిమేసుకోవాలి. 1 బంగాళదుంప కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మొత్తం కూడా తురిమేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా కూడా ఇప్పుడు కలిపేసుకుందాం. ఈ పిండి కలపడానికి ఈ బంగాళదుంప పేస్ట్ సరిపోతుందండి. ఇందులో నీళ్ళు అస్సలు వేయకుండా ఈ బంగాళదుంప పేస్ట్లోనే పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు పట్టవండి. చూడండి, ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. మీకు పిండి మరీ లూజ్గా అనిపిస్తే పొడి గోధుమ పిండిని మరి కొద్దిగా వేసుకొని కలిపేసుకోవచ్చు అండి. ఇలా గట్టిగా కలిపేసుకోవాలి పిండి ముద్దనైతే. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా పొడి పిండి చల్లుకోండి. ఇలా పొడి పిండి చల్లేసుకొని ఇప్పుడు దీన్ని అయితే చపాతీలాగా చపాతీ కర్రతోనే రోల్ చేసుకోండి. ఇలా పొడి పిండి కింద వేయడం వల్ల మనకి రోల్ చేసినప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. పీసెస్ కట్ చేసినప్పుడు వీలైనంత స్ప్రెడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోండి. మరీ పల్చగా రోల్ చేసుకోకూడదు, కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా రోల్ చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ కట్ చేస్తున్నాను. చిన్న చిన్న స్టిక్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఇలా అడ్డంగా కూడా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, ఇలానే చేయాలని ఏం లేదు. ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ పిండిని అంతా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పీసులన్నీ కూడా ఇలా గరిటతో తీసారంటే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేశారంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, చక్కగా వచ్చాయి కదా అన్నీ కూడా. ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి స్నాక్స్ అయితే కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కళాయిలో సరిపడినన్ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోయి గుళ్ళగా వస్తాయి, చాలా క్రిస్పీగా. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోని పైకి తేలుతాయండి. పైకి తేలినప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నారంటే చాలా క్రిస్పీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవడమే.
ఇలా ఒక జాలి గరిటెలోకి వేసేసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇలా అన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఈవినింగ్ టైంలో తినడానికి చక్కటి స్నాక్ రెసిపీ మసాలా చక్కెరపార అయితే రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు తినడానికి మంచి స్నాక్ రెసిపీ అండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. మరింత క్రిస్పీగా కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు గోధుమ పిండి బంగాళదుంపతో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ మసాలా చక్కెరపారాని ఈ ప్రాసెస్లో ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.